నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయిస్లెస్ ట్రేడింగ్. చాలామంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక వేరే వేరే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లో సబ్స్క్రిప్షన్ పే చేసి వాళ్ళు రీబ్యాలెన్స్ చెప్పగానే ఆ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్స్ని స్విచ్చింగ్ చేసి వాళ్ళు జనరేట్ చేస్తారు. అయినా కూడా వాళ్ళు నిఫ్టీ కంటే ఎక్కువ ఆల్ఫా ఇండెక్స్ను కూడా బీట్ చేయలేరు లాంగ్ టర్మ్లో. ఇంకా కొంతమంది అయితే ఫండ్ మేనేజర్స్కి ఇస్తారు, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్స్కి ఇచ్చి వాళ్ళ పర్సంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ మీరు ఇండివిజువల్గా ఎవరి మీద కూడా డిపెండ్ కాకుండా మీ అంతా మీరే ఓన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ను చేసుకోవచ్చు సింపుల్ స్ట్రాటజీతో. నేను చెప్పే సింపుల్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ నేమ్ వచ్చేసి డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ. సో ఏంటి డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ అంటే సింపుల్గా మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రేషియో అని చెప్పేసి. రేషియో చార్ట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రేషియోలో ఏమవుతుందంటే రిలేటివ్ స్ట్రెంగ్త్లా మీకు ఏది అవుట్ పర్ఫామ్ చేస్తుందో చెప్తుంది. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, నేను నా వర్క్షాప్లో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోలో నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనం తీసుకునే ఇన్స్ట్రుమెంటు ఈటీఎఫ్స్ మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్స్ ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. ఇంకోటి మీరు లైవ్ మార్కెట్లో కూడా మీరు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందుకనే నేను ఈటీఎఫ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కానీ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా మాట్లాడుతుంటాను. సో వేరే ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయారంటే వాళ్ళకు ఎక్కువ బ్రోకరేజ్ రాదు. సో వాళ్ళకు ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కనుక వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేశారనుకో వాళ్ళకి కమిషన్ వస్తుంది, ఆ కమిషన్ రాదు. అందుకని ఈటీఎఫ్స్ని ఎవరు ప్రమోట్ చేయరు. ఇక్కడ డ్యూయల్ మూమెంటమ్ స్ట్రాటజీ అని ఎందుకు పేరు పెట్టానంటే ఇక్కడ మనం యూజ్ చేసే రెండు అసెట్ క్లాసెస్, ఒకటి ఈక్విటీలో కూడా ఓన్లీ నిఫ్టీ వాడతాం. నిఫ్టీకి ఈటీఎఫ్, పాపులర్ ఈటీఎఫ్ మీ అందరికి తెలిసిందే, నిప్పాన్ వాళ్ళది నిఫ్టీ బీస్ అందరికి తెలుసు కదా. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ నిఫ్టీ 50. నిఫ్టీ 50 ఎంత రిటర్న్ ఇస్తుందో మీరు ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఆ రిటర్న్, ఎగ్జాంపుల్ 12% రిటర్న్ ఇచ్చిందనుకోండి ఓవర్ ద లాంగ్ టర్మ్, ఈ 12% రిటర్న్ మీరు ఈ నిఫ్టీ బీస్ ద్వారా జనరేట్ చేయొచ్చు. మరి డ్రా డౌన్ వస్తే ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 2008లో కానీ 2000 కోవిడ్లో కానీ ఇంకా చాలా డ్రా డౌన్, రష్యా ఉక్రెయిన్ వాళ్ళ కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వాళ్ళ ఈక్విటీ ఎప్పుడైనా సరే అండర్ పర్ఫామ్ చేసినప్పుడు చాలామంది అసెట్ క్లాసెస్ షిఫ్ట్ చేస్తున్నా అంటారు కదా. ఆ అసెట్ క్లాసెస్ షిఫ్ట్ చేసినప్పుడు బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ వాళ్ళు మనీ అంతా షిఫ్ట్ చేస్తారు. మీరు చాలామంది ఇక్కడ నేను ఫ్రీ కంటెంట్కి వాల్యుబుల్ ఉండదు, అందుకనే పెయిడ్ కోర్సెస్ కూడా నడుస్తుంటాయి. ఇక్కడ నేను బ్రెడ్త్ అనాలిసిస్ చేశాను ఒకటి డీటెయిల్గా, అంటే మార్కెట్ స్ట్రెంగ్త్ చూసి మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే సింపుల్ స్ట్రాటజీ చెప్పాను. ఇంకోటి డబుల్ ఇంజిన్ స్ట్రాటజీ కూడా చూడండి, 70 వ్యూస్ వచ్చినాయి కదా. ఆ డబుల్ ఇంజిన్ స్ట్రాటజీలో కూడా నేను ఏం చెప్పాను, మీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ స్టాక్స్ కానీ ప్లెజ్ చేసి మీరు 2 ఇంజన్లతోని, అంటే ఒకటి మీ ఇన్వెస్ట్మెంటు, ఇంకోటి ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు చేయొచ్చు. సేమ్ నాకు ఇదే వర్క్షాప్లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ కూడా నేను ఈరోజు ఈ డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ చెప్తున్నాను. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీ అవుట్ పర్ఫామ్ చేసినప్పుడు నిఫ్టీలో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తారు. ఈక్విటీ అండర్ పర్ఫామ్ చేసినప్పుడు అసెట్ క్లాసెస్ షిఫ్ట్ చేసినప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని గోల్డ్లో షిఫ్ట్ చేస్తారు. సో రెండు ఈటీఎఫ్స్లు ఈక్విటీ, గోల్డ్, ఈ రెండు కూడా నిప్పానే. ఇది ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, ఇది నేను ఒక ప్రాసెస్ చెప్తున్నాను. సో ప్రాసెస్ డ్రివెన్ రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఎప్పుడైనా చేశారనుకోండి మీకు కన్సిస్టెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ కానీ ఏది కూడా ఇట్స్ నాట్ ఏ బై ఆర్ సెల్ రికమెండేషన్. మీరు ఒక ప్రాసెస్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ స్ట్రాటజీ చెప్తాను చూడండి. సింపుల్గా నేను చెప్పాను కదా రేషియో అని చెప్పేసి, రేషియో చార్ట్లో నేను అది చార్ట్లోకి తీసుకెళ్తాను. ఇక్కడ మనము రేషియో చార్ట్ని యూజ్ చేస్తాము, రిలేటివ్ స్ట్రెంగ్త్ అన్నట్టు. అదేం చేస్తుందంటే మీకు స్విచ్చింగ్ సిగ్నల్ ఇస్తుంది. సో రేషియో చార్ట్ పెరిగినప్పుడు మీరు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తారు. రేషియో చార్ట్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు మీరు గోల్డ్లో మీ ఇన్వెస్ట్మెంట్ని షిఫ్ట్ చేసి కంటిన్యూ చేస్తారు. దీన్నే న్యూమరేటర్ డినామినేటర్గా మనము చార్ట్లో వేసి నేను చూపిస్తాను.
ఇక్కడ హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ చూడండి. 2008 నుంచి 2026 ఇక్కడ నేను తీసుకున్నాను. అంటే ఆ టైంలో నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ సిఏజిఆర్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే మీకు 2008 టు 2026 14% సిఏజిఆర్ ఇచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే నేను నిఫ్టీయే కంటిన్యూ చేస్తా, సో నాకు నిఫ్టీ ఇస్తుంది 12% రిటర్న్ అని చెప్పి నిఫ్టీ ఇస్తారు. కొంతమంది అయితే చాలా మంది ఈక్విటీ తెలియని వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తా అంటారు. అసలు గోల్డ్లో కూడా ఈటీఎఫ్ చేయరు వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కంటే ఇంకా ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు ఇంకోటి చేశారు, గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పి, ఎలక్ట్రానిక్ ఈజీఆర్. అది ఇంకా పాపులరు. అది నేను తర్వాత వీడియోలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ నేను ఈ పీపీటీలో గోల్డ్ ఈటీఎఫ్ ఇంక్లూడ్ చేశాను. సో ఏం చేస్తారంటే 50% ఈటీఎఫ్ 50% గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అండర్ పెర్ఫార్మ్ చేసినప్పుడు గుడ్డిగా గోల్డ్లో 50% ఉందిగా, దీంట్లో ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఈక్విటీలో ఇంత పర్సెంటేజ్ వస్తుంది అని అట్లా 50-50 రేషియో చేస్తారు. అట్లా చేస్తే మీకు ఏమైంది, 14% ఇది ఇచ్చింది, 13% గోల్డ్ ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడైనా సరే ఎంత ప్రాఫిట్ వస్తుందని చూడరు, డ్రాడౌన్ ఎంత ఉందో చూసుకుంటారు. అందరికీ 20% 25% రిటర్న్స్ కావాలనుకుంటారు, కానీ డ్రాడౌన్ చూడరు. ఇక్కడ చూస్తే మీకు 2008 క్రైసిస్లా మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చి 60% పడ్డది ఈక్విటీ. ఇంకో 2013లా గోల్డ్ చూస్తే 30% ఫాల్ అయింది. సో ఎప్పుడైనా సరే మ్యాక్స్ డ్రాడౌన్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో ఇండివిజువల్గా చేస్తే మీకు ఈ ప్రాబ్లం. సో మన డ్యూయల్ మూమెంటమ్ స్ట్రాటజీలో మనం ఏం చేస్తామంటే రేషియో చార్ట్ ద్వారా ఏది అవుట్ పర్ఫామ్ చేస్తుందో దానిలో స్విచ్చింగ్ చేయడం వల్ల ఆల్ఫా అని అంటారు. ఆల్ఫా అంటే నిఫ్టీ గోల్డ్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ మీకు రిటర్న్ వస్తే దాన్నే ఆల్ఫా అంటారు. ఇక్కడ ఇండివిజువల్ చేస్తే మీకు 14-13 వచ్చింది కదా. ఈ రెండు స్ట్రాటజీస్ స్విచ్చింగ్ స్ట్రాటజీస్ చేసి గోల్డ్ ప్లస్ నిఫ్టీ చేస్తే మీకు 18% సిఏజిఆర్ వర్కౌట్ అయింది 2008 టు 2016. చూసారా? అంటే నిఫ్టీలో ఇండివిజువల్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 4% ఆల్ఫా వచ్చింది, గోల్డ్లో చేస్తే 5%. మీకు మ్యూచువల్ ఫండ్స్ మీరు ఫండ్ మేనేజర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఎక్స్పెన్స్ రేస్ ఇచ్చిన వాళ్ళకు ఛార్జెస్ తీసుకున్నా సరే 18% మీరు ఇండివిజువల్ మీ ఓన్గా చేసుకున్నా సరే ఇది తక్కువ రిటర్న్ ఏం కాదు. మీకు రూల్ ఆఫ్ 72తో డివైడ్ చేసుకోండి. 18% అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాఫిట్, అది కూడా కన్సిస్టెంట్లీ. ఇక్కడ చూస్తే మీకు రేషియో చార్ట్లో నేను 2008 టు 2026 మళ్ళీ రేషియో చార్ట్ చూపించాను. ఇక్కడ మీకు రేషియోలా నిఫ్టీ వర్సెస్ గోల్డ్ ఉంది కదా. ఇక్కడ జస్ట్ మీకు ట్రెండ్ ఫిల్టరేషన్ కోసం నేను, ఇది కూడా రికమెండేషన్ కాదు, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. ఎప్పుడైతే 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కదా, ఇక్కడ 2008 టు 2009 క్రైసిస్లో రేషియో ఫెల్ అయిందిగా, ఇక్కడ మనం గోల్డ్ ఇక్కడ ఏం చేస్తాం, గోల్డ్ హోల్డ్ చేస్తాం. అదేవిధంగా 2010 టు 2013 బుల్ మార్కెట్ ఉంది కదా, నిఫ్టీ రైజ్ అయింది, అయినప్పుడు మనం నిఫ్టీ బీస్ ఉంటుంది. సో సేమ్ ఈ విధంగా మీరు స్విచ్చింగ్ చేస్తాం ఈక్విటీ టు గోల్డ్. ఇది రేషియో చార్ట్. ఇక్కడ అసెట్ స్విచ్చింగ్ స్ట్రాటజీస్ ద్వారా మీరు ఏం చేస్తారంటే, ఇది నేను ఓన్లీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సూపర్ ట్రెండ్ అన్న వాడచ్చు, మీరు బోత్ ఇండికేటర్స్ వాడి కూడా మీరు చేయొచ్చు. సో ఇది సింపుల్గా ఎప్పుడెప్పుడు షిఫ్ట్ చేయాలి నిఫ్టీ బీస్లో గోల్డ్ బీస్లో అనేది ఈ పీపీటీ ద్వారా నేను చెప్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు డ్రాడౌన్ అని చెప్పాను కదా, డ్రాడౌన్ వచ్చేసి ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో మీకు నిఫ్టీ బీస్ ఉంది, ఎల్లో కలర్లో గోల్డ్ బీసు. ఈ స్ట్రాటజీ ద్వారా డ్రాడౌన్ ద్వారా మీరు ఎంత సేవ్ చేశారో ఇక్కడ మీకు ఈ చార్ట్లో చూస్తే తెలుస్తుంది. 2008లో నిఫ్టీ ఆల్మోస్ట్ 59% పీక్ నుంచి పడ్డది. అప్పుడు మీకేం చేసింది, గోల్డ్ ప్రొటెక్టెడ్ ఉండడం వల్ల మీరు స్విచ్ చేయడం వల్ల మీకు డ్రాడౌన్ ఎంత అయిందంటే మ్యాక్సిమం 15% మాత్రమే మీకు డ్రాడౌన్ ఇచ్చింది. ఇక్కడ 2011లో చూడండి 28% ఉంది కదా డ్రాడౌన్. గోల్డ్లో స్విచ్ చేయడం వల్ల 18% రావడం వల్ల మీకు 10% మాత్రమే డ్రాడౌన్ వచ్చింది. సో ఇక్కడ మీరు స్విచ్చింగ్ చేయడం వల్ల డ్యూయల్ మూమెంటల్ స్ట్రాటజీ చేయడం వల్ల మీ డ్రాడౌన్ చూడండి ఎంత తగ్గిందో. ఎక్కడ చూసినా సరే ఇక్కడ 15% డ్రాడౌన్ వచ్చింది, 10%, 8%, 6%. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు మీరు పోర్ట్ఫోలియో చూస్తే ఒక్కొక్కరిది స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ
ఇంకా మీరు చూస్తే అసలు మైక్రో క్యాప్‌లో చూస్తే 60%, 50% పోర్ట్‌ఫోలియోలు ఇప్పుడు కూడా చాలా మంది నెగెటివ్‌లో ఉన్నాయి. సో, దానికోసమే చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్ నెగెటివ్ అని చెప్తారు. వాళ్ళకి స్ట్రాటజీ తెలవదు. ర్యాండమ్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఈ విధంగా సింపుల్ స్ట్రాటజీస్ చేసినా కూడా మీకు డ్రాడౌన్ అనేది చాలా తక్కువైపోతుంది. ఇక 2020 కోవిడ్‌లో చూస్తే కూడా మీరు ఇక్కడ గోల్డ్‌లో స్విచ్ చేయడం వల్ల మీకు డ్రాడౌన్ చాలా తగ్గింది చూడండి. ఇది స్ట్రాటజీ రిటర్న్స్. సో, ఏది కూడా రికమెండేషన్ కాదు. ఇది జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇది 2008లో మీరు ఒక ₹1,00,000 గనక ఇన్వెస్ట్ చేసుంటే ఎంతెంత రిటర్న్ ఇచ్చిందో మీకు చూపియడానికే ఇది. సో, పాస్ట్ రిటర్న్స్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్‌కి ఇండికేషన్ కాదు. సో, ఫ్యూచర్‌ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. ఇది జస్ట్ బ్యాక్ టెస్టింగ్ డాటా ఇది. ఓకే. సో, నిఫ్టీ బీస్ట్‌లో మీరు చేస్తే 12% ఏసుకున్నా సరే మీ ₹1,00,000 7.2 లాక్స్ అవుతుంది. ఓకే. ఓన్లీ గోల్డ్‌లో చేస్తే ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ గోల్డ్ రిటర్న్ అవుట్ పెర్ఫార్మ్ చేసిందని చెప్పి అందరూ గోల్డ్ ఎక్కువేస్తుంది అనుకుంటారు. కానీ అప్పటి నుంచి చూస్తే మీకు గోల్డ్ 7% సిఏజీఆర్ 7-8 వేసుకున్నా, నేను యావరేజ్ 7 వేసుకున్నా, 3.6 లాక్స్ అయ్యింది. ఈ 2 స్విచ్చింగ్ చేశారు కదా, డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ 18% సిఏజీఆర్ ఇస్తే మీకు 10,50,000 మీకు ఇచ్చింది. అంటే ఎంత ఆల్ఫా ఇచ్చింది? ఈ 2 స్ట్రాటజీస్ డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ ద్వారా చేస్తే మీకు ఎక్స్ట్రా ఆల్ఫా మీకు జనరేట్ అయింది 3.3 లాక్స్ నిఫ్టీ గోల్డ్ బై అండ్ హోల్డ్ చేసి మీరు స్విచ్చింగ్ చేసినారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ డ్యూయల్ మొమెంటమ్. సో, 18% సిఏజీఆర్ అనేది ఒక్కసారి మీరే చూడండి. 2008-2026 అనేది మీకు ఇన్నేళ్ళు చేసినా కూడా మీకు అంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇది ఎగ్జిక్యూషన్, ఇది ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఇక్కడ ట్రేడింగ్ వ్యూ కానీ, కైట్ కానీ, మీ మూవింగ్ యావరేజ్ ఎట్లా చేయాలని చార్ట్లో చూసి చెప్తాను. ఇది అడ్వాంటేజ్. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సైకిల్ని ఎట్లా మాస్టర్ చేయాలి అంటే, ఈక్విటీ ఎప్పుడైతే లీడ్ చేస్తుందో నిఫ్టీలో మనము ఈటీఎఫ్లో హోల్డ్ చేస్తాము. ఎప్పుడైతే ఈక్విటీ డౌన్ అవుతుందో అప్పుడు మనం గోల్డ్లో స్విచ్ చేస్తాము. ఆ 2 కూడా మనకి ఈటీఎఫ్సే. సో, ఇది ఎలా చేయాలని చెప్పేసి నేను చూపిస్తాను. చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. మీ అందరికీ తెలుసు నేను డిఫైనెజ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతాను. ఎందుకంటే ఇందులో మీకు అన్నీ కూడా సిస్టమేటిక్ రూల్ బేస్డ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ట్రెండ్ లైన్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయాలంటే చాలా కష్టం కదా. ఇవన్నీ టూల్స్లో మనకు ఆటోమేటెడ్గా చేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ రేషియో చార్ట్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది జోన్ వెబ్ ఇది. సో, మీకు డిఫైనెన్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే వీళ్ళ ప్రోడక్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్ జోన్ అనేది ఇది టెక్నికల్ స్కానర్స్ బ్యాక్ టెస్టింగ్. లాస్ట్ టైం వీడియోలో నేను చూపించాను బ్రెడ్త్ అనాలిసిస్లో. అలాగే చాలా మీరు స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. టెక్నికల్ స్కానర్స్ ఉంటాయి. ఇది ఆప్స్ట్రా, మీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆప్స్ట్రా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ ఆప్షన్స్ ట్రేడింగ్కి. రడార్ ఫండమెంటల్ అనాలిసిస్, మొమెంటిఫై ఉంది, ఆల్గోస్ట్రా ఉంది. ఇది పవర్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అంటే మీరు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆల్గో ట్రేడింగ్ మీ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి జస్ట్ ఆటోమేషన్ చేయొచ్చు. అదే బై అండ్ సెల్ చేస్తుంది. సో, మ్యూచువల్ ఫండ్స్ ఇది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సో, వీళ్ళ ప్రోడక్ట్స్ ఇది ఉంటుంది. సో, ఈ జోన్ వెబ్ అనేది వెబ్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ద వెబ్ ప్లాట్ఫామ్. మీకు ట్రేడ్ పాయింట్ డెస్క్టాప్ ఉంటుంది. సో, ఇక్కడికి వస్తే మీకు జోన్ వెబ్లో క్లిక్ చేస్తే మీకు నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది. దాంట్లో నేను చూపిస్తాను. ఇక్కడ ఆర్ఎస్ స్ట్రాడిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్ఎస్ ఉంది కదా, రిలేటివ్ స్ట్రెంత్, ఇదే రేషియో చార్ట్. నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంది, న్యూమరేటర్ వచ్చేసి నిఫ్టీ బీస్, ఓకే, డినామినేటర్ వచ్చేసి గోల్డ్ బీస్. సో, ఇక్కడ మీరు రేషియో చార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు నిఫ్టీ బీస్ బై గోల్డ్ బీస్ అని చూసింది కదా. మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. డబుల్ బాటమ్ సెల్ కానీ, డబుల్ టాప్ బై కానీ, టర్టిల్ బ్రేక్అవుట్ కానీ, సూపర్ ప్యాటర్న్ కానీ, ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటుంది. సింపుల్గా మీకు అర్థం కాకుండా సరే, డబుల్ టాప్ బై అన్నా, డబుల్ బాటమ్ సెల్ అన్నా, టర్టిల్ బ్రేక్అవుట్ అన్నా, ఈ ప్యాటర్న్స్ ఏవి అర్థం కాకుండా సింపుల్గా నేను ఒక ఇండికేటర్ చెప్తాను.
మస్త్ ఇండికేటర్. అంటే ఇది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. మూవింగ్ యావరేజ్ సూపర్ ట్రెండ్. సో దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు, నేను చెప్పానుగా ఎప్పుడెప్పుడు మీకు షిఫ్ట్ చేయాలో తెలియకపోతే గోల్డ్ ఈక్విటీలో. సో సెబీ గైడ్లైన్స్ ప్రకారం నేను 6 months, మోర్ దెన్ 6 months డాటా కదా, మోర్ దెన్ 6 months కాదు, నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years బ్యాక్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఎప్పుడెప్పుడు గోల్డ్లో ఉంటారు మీరు, ఎప్పుడెప్పుడు నిఫ్టీలో ఉంటారు, అంటే నిఫ్టీ ఈటీఎఫ్లో ఉంటారు. ఇది చేయడం వల్ల మనకి ఎంత వచ్చింది, 18% సిఏజిఆర్ వచ్చింది. ఓకే, సో లాస్ట్ 6 years తీసుకున్నా సరే మీకు ఇక్కడ చూడండి, ఇది 2020 కదా, 3/01/2020. ఇక్కడ చూడండి డేట్ చూడండి ఇక్కడ. అంటే మీకు 2020 జనవరిలో చెప్పింది ఈక్విటీ మీకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి. కానీ కోవిడ్ ఎప్పుడు వచ్చింది, మార్చ్ నుంచి వచ్చింది. అఫ్ కోర్స్ వేరే కంట్రీస్లో మీకు డిసెంబర్ జనవరిలో ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత స్మార్ట్గా మీకు స్విచ్చింగ్గా ఇవ్వడానికి ఉంది. సో సింపుల్గా మస్త్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మీకు ట్రెండ్, ఇది మీకు డబుల్ బాటమ్ సెల్, డబుల్ టాప్ బై తెలియదు కాబట్టి క్లౌడ్ కింద ఉంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, క్లౌడ్ పైన ఉంటే నిఫ్టీలో హోల్డ్ చేస్తారు. అంతే సింపుల్ స్ట్రాటజీ. డ్యూయల్ మొమెంటం అనగా ఇక్కడ మనము ఎప్పుడైతే క్లౌడ్ కిందికి వచ్చి ఇది డబల్ ఇక్కడ టర్న్ అయిపోయింది అనుకోండి, ఇది డైలీ చార్ట్, ఇది డైలీ మీకు 0.25% మీకు పెరిగితేనే ఈ చార్ట్లో ఈ ఎక్స్ కానీ ఓ కానీ కాలమ్స్ ప్లాట్ అవుతుంది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో. ఎప్పుడైతే రెడ్ కలర్గా మొమెంటం స్టార్ట్ అయిందో మీరు ఇక్కడ మీరు నిఫ్టీ నుంచి గోల్డ్కి షిఫ్ట్ చేస్తారు. మీ అంటే నిఫ్టీ బీస్ ఈటీఎఫ్ని సెల్ చేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ చేశారు మీరు, 2020 జనవరి 6th అనుకోండి, 3rd బ్రేక్అవుట్ అయింది, 6th చేశారు. ఎక్కడ వరకు గోల్డ్ హోల్డ్ చేస్తారు మీరు, ఇక్కడ చూడండి 3rd, 4th month, 5th month. ఇక్కడ మీకు చూడండి గ్రీన్ కలర్గా మీకు క్రాస్ ఓవర్ ఇచ్చి మస్ట్ ఇండికేటర్ పోయింది. ఇది ఏ నెల, 7th month. అంటే ఆల్మోస్ట్ మీకు 7 months గోల్డ్లోనే మీరు ఇక్కడ వరకు హోల్డ్ చేసారు. ఇక్కడ మీకు 7th month మళ్ళీ 6th date జూలైలో 7th month ఈక్విటీ నిఫ్టీ బీస్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఎన్ని సంవత్సరాల వరకు ఆ ఈటీఎఫ్ని హోల్డ్ చేశారో నేను చెప్తాను. సో క్లౌడ్ పైన ఉన్నంత వరకు మీరు గోల్డ్లోకి మారారు. ఇక్కడ చూడండి 2021 నవంబర్ 11th month అంటే నవంబర్ 26, 2021 వరకు కూడా మీరు నిఫ్టీలే ఉన్నారు. ఇప్పుడు గోల్డ్లో షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ చూస్తే మీకు 2021 నుంచి కూడా ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి క్లౌడ్ పైకి వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ నిఫ్టీ బీస్లో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశారు. 2022 8th month 2022 వరకు మీరు గోల్డ్లో షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ మీకు గోల్డ్లో షిఫ్ట్ చేశారు. సో ఎప్పుడైతే క్లౌడ్ పైన ఉన్నంత వరకు మీరు నిఫ్టీలో ఉంటారో, నిఫ్టీ బీస్లో క్లౌడ్ కింద మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విధంగా సింపుల్గా ఈ స్విచ్చింగ్ చేయడం వల్ల రేషియో చార్ట్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ని చాలా సింపుల్గా రూల్ బేస్డ్ సిస్టమ్ అయింది. మీకు ఒక ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎప్పుడైతే ప్రాసెస్ డ్రివెన్గా ఉంటుందో మీకు మీరు కన్సిస్టెంట్ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం చాలా ఉంది. అందరు ఎక్కడెక్కడో స్ట్రాటజీస్ ఎత్తుకుతుంటారు, ఏదేదో చూస్తుంటారు. ఇంత సింపుల్ స్ట్రాటజీస్తో కూడా మీరు స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించవచ్చు. సో ఇక్కడ రీసెంట్గా చూస్తే కూడా ఇక్కడ చూడండి డబుల్ బాటమ్ సెల్. నేను చెప్పానుగా ఈ డిఫైన్ ఎడ్జ్లో మీకు ఏది కూడా మాన్యువల్గా డ్రా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు సో ఇక్కడ మీరు ప్యాటర్న్స్కి వెళ్ళి ఇక్కడ డబుల్ బాటమ్ డిటిబి అని ఉంటుంది, డబుల్ బాటమ్ సెల్ చేయగానే మీకు ఇలాగా వస్తుంది. చూడండి ఇక్కడ మీకు రెడ్ కలర్గా క్లౌడ్ కిందికి వచ్చింది కదా, ఇక్కడ దీన్ని డిబిఎస్ అంటారు, డబుల్ బాటమ్ సెల్. ఇక్కడ చూడండి లైన్ వచ్చింది కదా, ఇది బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ దగ్గర మీరు ఏం చేస్తారు, మళ్ళీ గోల్డ్లో షిఫ్ట్ చేస్తారు. సో ఇంత సింపుల్గా మీరు ఈ డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీతో ఇన్వెస్ట్ చేసి
18% సిఏజిఆర్ 18% సిఏజిఆర్ మీరు కన్సిస్టెన్సీగా మీరు చేసుకోవచ్చు. ఏదేదో ఎతుకుతుంటారు, ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, మైక్రో క్యాపా, ఏ స్టాక్స్ ఎతుకుతూ ఉంటారు కదా. సింపుల్గా ఈ 2 ఈటీఎఫ్లు చేసినా కూడా మీరు కన్సిస్టెన్సీ రిటర్న్స్ చేయాలి. కాకపోతే ఈ రేషియో చార్ట్ తెలవాలి మీకు. ఇది నేను డిఫైనేజ్ వాడినా కాబట్టి మీకు సింపుల్గా ఈ రేషియో చార్ట్ నేను ఇందులో ప్లాట్ చేశాను. కొంతమందికి అసలు సరే డిఫైనేజ్ వదిలేసేయండి, మీకు అసలు ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ తెలియదు అనుకోండి, సింపుల్ రేషియో లైన్ చార్ట్ తెలుసు కదా, లైన్ చార్ట్లో కూడా చూపిస్తాను నేను. నిఫ్టీ బీస్ ఇక్కడ డినామినేటర్ ఏంది, గోల్డ్ బేస్. ఓకే, ప్లాట్ చేశాను, చూసారా, లైన్ ప్లాట్ అయింది. సో మళ్ళీ మీరు అంటారు, సో ట్రెండ్ ఫిల్టరేషన్ ఎలా చేయాలో మాకు తెలియదు కదా అంటారు. సింపుల్ అని మస్త్ ఇండికేటర్ వాడుతున్నాను. సో ఈ మస్త్ ఇండికేటర్ కానీ వేరే ఇండికేటర్స్ కానీ ఈ విధంగా వాడాలంటే మీకు డిఫైనెజ్ డిమాట్ అకౌంట్ ఉండాలి. ఇది డిఫైనెజ్ డిమాట్ అకౌంట్ ఫ్రీ. ఇది వీళ్ళ డిమాట్ అకౌంట్ యూజ్ చేయడం వల్ల ఈ టూల్స్ అన్ని మీరు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. చూడండి, క్లౌడ్ పైన ఉన్నంత వరకు కూడా మీరు నిఫ్టీలో ఉంటారు, క్లౌడ్ కిందంత వరకు కూడా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. చూడండి లైన్ చార్ట్ సింపుల్, ఎంత సింపుల్గా ఉందో చూడండి. లైన్ చార్ట్లో కూడా సరే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ తెలియదు, లైన్ చార్ట్ తెలుసు కదా అందరికీ. ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో ఈ రెడ్ కలర్ క్లౌడ్ కిందంత వరకు మీరు గోల్డ్లో ఉంటారు. ఇక్కడ నిఫ్టీలే, మళ్ళీ నిఫ్టీ బీస్లో పోయారు, ఇక్కడ నిఫ్టీ బీస్, ఇక్కడ గోల్డ్, మరి ఇక్కడ నిఫ్టీ బీస్ గ్రీన్ కలర్ కోడ్ ఉంది. సో ఈ విధంగా మీరు అసెట్ క్లాసెస్ని స్విచ్ చేసి స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్. దీన్ని 18% అన్నారు కదా. నేను నా డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీలో ఏం చెప్పాను, నేను మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ లేదా స్టాక్స్ కానీ ప్లెడ్జ్ చేస్తాను కదా. ఇది మీరు నిఫ్టీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ చేసినా కూడా ఒక 2-3 సంవత్సరాలు కానీ సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే అది 18% స్విచ్చింగ్ చేసినా కూడా 18% షేర్ చేయాలని కదా. దీన్ని ప్లెడ్జ్ చేసి అంటే తాకట్టు పెట్టి మనం ఆప్షన్స్ ట్రేడింగ్ డైరెక్షనల్గా చేయొచ్చు. అంటే డైరెక్షన్ మీకు తెలిసింది అనుకోండి, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ. క్రెడిట్ స్ప్రెడ్స్ నేను ఎక్కువ చెప్తాను. సో క్రెడిట్ స్ప్రెడ్స్లో మీకు బుల్ పుట్ స్ప్రెడ్ బుల్లిష్గా ఉన్నప్పుడు, మార్కెట్ పడుతున్నప్పుడు బేర్ కాల్ స్ప్రెడ్, సో బేరిష్గా ఉన్నప్పుడు బేర్ కాల్ స్ప్రెడ్. ఇవి 2 కూడా డైరెక్షనల్ స్ట్రాటజీ. ఎప్పుడు చేయాలో కూడా నేను నా వర్క్షాప్లో డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ సైడ్ వేస్ ఉంది, ఎక్కడ కూడా పోవట్లే, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది అనుకోండి, అప్పుడు షార్ట్ ఐరన్ కాండల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనం రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అదే మన ట్రేడింగ్ వర్క్షాపు బ్యూటీ. ఇప్పుడు 18% అని చెప్పాను కదా. ఇంకా నేను నిఫ్టీలో యాక్చువల్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ స్ప్రెడ్స్ కంఫర్టబుల్గా కన్జర్వేటివ్గా చెప్పినా సరే నేను చాలా తక్కువ చెప్తా. మీకు సంవత్సరానికి 12% వచ్చినా సరే 1% యాక్చువల్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తాం. నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా. చేస్తే 18% ఈటీఎఫ్లో వస్తుంది. దాన్ని ప్లెడ్జ్ చేసి ఇంకో 50% అడిషనల్ క్యాష్ యూజ్ చేసి క్రెడిట్ స్ప్రెడ్స్ వాడితే మీకు 12%. అంటే టుగెదర్ టోటల్ చేస్తే మీకు 30% సిఏజిఆర్ అంటే ఇది అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఇదే మన ట్రైనింగ్లో డీటెయిల్గా చెప్తాము. అసెట్ క్లాసెస్ ఎప్పుడు షిఫ్ట్ చేయాలి, ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఎప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ డైరెక్షనల్గా చేయాలి, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఎప్పుడు వాడాలి, ఈటీఎఫ్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ట్రేడింగ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మన వర్క్షాప్లో డీటెయిల్గా చెప్తాను. చాలామంది తక్కువ అంచనా ఏం చేస్తారంటే, సబ్స్క్రైబర్స్ లేదు కదా, వాళ్ళు ఏం సంపాదిస్తారు, వీళ్ళు అసలు ప్రాఫిట్ మనీ చేస్తారు అనేది ఒక్కసారి ఫ్రీ టెలిగ్రామ్ ఇక్కడ చూడండి. మీరు ఛానల్ బయోలోకి వెళ్తే ఇక్కడికి వస్తే డిఫైనెన్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ ఉంది. ఇది క్లిక్ చేసి మీరు ఫ్రీగా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇది క్లిక్ చేసి చూడండి, నేను ఏ స్టాక్స్ తీసుకున్నాను, ఎప్పుడెప్పుడు ఆప్షన్ స్ట్రాటజీస్ చేశాను, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా ప్రాఫిట్స్ కన్సిస్టెన్సీగా ఎర్న్ చేస్తున్నారో అవన్నీ చూడండి. ఓకే, చూసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అంటే వర్క్షాప్కి అటెండ్ అవ్వాలా లేదా. నేను ఆల్రెడీ స్ట్రాటజీస్ చెప్తూనే ఉన్నా, బ్రెత్ అనాలిసిస్ చెప్తున్నా, వేరే స్ట్రాటజీ చెప్తున్నా, అన్నీ చెప్తున్నా. మీకు స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ డ్రివెన్గా నేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్ని మన వర్క్షాప్లో డీటెయిల్గా నేర్పిస్తాను. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు మన కమెంట్ సెక్షన్లో నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్ టెక్స్ట్ చేసి మీరు నా నెక్స్ట్ వర్క్షాప్లో అటెండ్ అయ్యి ఇలాంటి స్ట్రాటజీస్ చాలా నేర్చుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్. ఓకే,
ఇలాంటి చాలా నేర్చుకొని మీరు కన్సిస్టెన్సీగా మార్కెట్ని ఇంత సింపుల్గా కూడా చేస్తే కూడా మనీ వస్తుందా అనేది మన వర్క్షాప్లో నేను డీటెయిల్గా చిన్న పిల్లోడికి చెప్పినట్టు లేమ్యాన్ కూడా అర్థం అయ్యే విధంగా నేను 1-on-1గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంది, నేను చెప్తున్నా, మీరు వింటున్నారు, రికార్డ్ అయింది. అప్పుడు మీరు లైవ్గా నాతో ఇంటరాక్ట్ అవుతారు. సో డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లాసెస్లో నేను చెప్తాను. సో మీకు చాలా డౌట్స్ వస్తాయి, ఇప్పుడు అడగలేరుగా కామెంట్స్లో కూడా. సో అప్పుడు మీరు 1-on-1 కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. సపోర్ట్ కూడా నాది వర్క్షాప్ అయిన తర్వాత కూడా నేను ఎవ్రీడే సపోర్ట్ చేస్తూనే ఉంటాను. టెలిగ్రామ్లో నాకు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళకి నేను ఎవ్రీ మినిట్ కానీ ఎవ్రీ డే నేను వాళ్ళకు అవుట్ పెర్ఫార్మెన్స్ స్టాక్స్ చెప్తాను, ఈటీఎఫ్స్ చెప్తాను, నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ప్లస్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా నేను వాళ్ళకు ముందే చెప్తాను. అదొక అడ్వాంటేజ్. సో ఇది ఏది కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ డ్యూయల్ మొమెంటమ్ స్ట్రాటజీ చెప్పాను. ఇట్స్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, ఇది స్ట్రాంగ్ డిస్క్లైమర్. సో ఇది ఫ్రెండ్స్. సో ఎఫర్ట్స్ మీకు ఈ వీడియో మీద నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఫ్రీయే కదా, దానికోసం మీకు ఏం డబ్బులు ఖర్చు కావు. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.